నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంత ఆలయం వద్ద యథేచ్ఛగా బెల్ట్ షాపు. భక్తులు, ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు. భద్రాచలంలోని స్థానిక ఐటీడీఏ ప్రాంతంలో గల శ్రీ జయదుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఎదురుగా వైఎస్ఆర్ నగర్ ఉన్నది. శ్రీ జయదుర్గ సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారి ఆలయానికి కొద్ది దూరంలో కనకదుర్గ వైన్ షాపు ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. ఆ దారిలో దాదాపుగా 20 నుంచి 30 బెల్ట్ షాపులు ప్రతినిత్యం కలకలలాడుతూ ఉంటాయి. ఈ విషయానికి భద్రాచలం ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ అధికారులకు, ప్రజలకి అందరికీ తెలిసినదే. అయితే ఆలయానికి ఇవి 20-30 అడుగుల దూరంలో ఉన్నవి. కానీ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ నగర్ మొదటి లైన్కి ఆనుకుని 4 రూములతో ఒక కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఆ కాంప్లెక్స్లో 2 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అయితే ఇది గుడికి ఎదురుగా ఉండటం, అదేవిధంగా దాని వెనుక విద్యాలయం ఉండడం కూడా గమనించవచ్చు. ఈ విద్యాలయంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అనేక మంది విద్యార్థులు చదువుతూ మరి చక్కటి భవిష్యత్తును పొందుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ బెల్ట్ షాప్లకు వచ్చిన వారు తాగి సిగరెట్లు తాగుతూ మరి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఈ సందర్భంలో వెనక ఉన్న విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి పిల్లల భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్నార్థకం ఇక్కడ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆలయంలో స్వామివారి, అమ్మవారి కళ్యాణం కాని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాని, భక్తులు కూర్చుని స్వామివారికి ధ్యానం చేసుకునే సందర్భంలో ఎదురుగా ఈ బెల్ట్ షాప్ ఉండటంతో భక్తులు కూర్చుని స్వామివారి ధ్యానంలో చేసుకుంటూ ఉండగా ఎదురుగా బార్ షాప్ నుంచి మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ మరి విచ్చలవిడిగా మాట్లాడుకుంటూ అక్కడ భక్తులకు కనబడుతున్నారు. ఇది భక్తులు చూసి వాపోతున్నారు. దీని మీద ఎక్సైజ్ సీఏకి కంప్లైంట్ చేయగా ఆమె నేను సిండికేట్ వారికి చెప్పి మందు ఇవ్వద్దని చెబుతాను అని చెప్పడం, అదేవిధంగా సరైన సమాధానం చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇటీవల భద్రాచలం పంచాయతీ ఈవో శ్రీనివాస్ ఆలయానికి సమీపంలో చాపలు గాని ఎటువంటి మాంసాహార పదార్థాలు అమ్మిన కఠినంగా వారిపై చర్యలు తీసుకుంటూ ఆలయం దగ్గరలో ఇదేమి పని అంటూ వారి మీద కోపగించుకుంటూ వారిని అక్కడి నుంచి పంపివేస్తున్నారు. మరి ఒక పంచాయతీ ఈవోకి ఉన్న బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఎందుకు లేదు అని కూడా ఒక ప్రశ్న. అయితే ఈమె వేరే మతానికి చెందిన వారు కావడంతో హిందూ దేవాలయాల పట్ల ఆమెకు చిన్న చూపు ఉందని కూడా భక్తులు భావిస్తూ ఉన్నారు. అదే వారి ఆలయాల వద్ద ఇలాంటి జరిగితే ఊరుకుంటారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదని భక్తులు భావిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నార్థకంలో ఉన్నారు. ఆ తర్వాత 0 పెట్టు. చేయాలమ్మా వ్యవకాలం ఏం చేయాలా? వ్యవకాలం చేయాలా? వ్యవకాలం
రా, వెళ్ళు, వెళ్ళు.